వెల్కమ్ టు అరుణోదయ వెజ్ కిచెన్. ఈరోజు వీడియోలో వినాయక చవితి స్పెషల్ మోదకాల తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. మోదక్ మౌల్డ్ ఉపయోగించి ఈ మోదకాలను చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా ఒక కొబ్బరికాయ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఈ కొబ్బరికాయ ముక్కల్ని మిక్సీ గిన్నెలోకి తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో గ్రైండ్ చేయడం ఇష్టం లేకపోతే కోరంతో కూడా ఈ విధంగా సన్నగా కోరుకోవచ్చు. నాకు ఒక కొబ్బరికాయకి కరెక్ట్గా 2 కప్పులు కొబ్బరి కూర వచ్చింది. ఈ 2 కప్పుల కొబ్బరి కూరకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దలసరి గిన్నె పెట్టుకుని 2 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇలా కరిగిన తర్వాత దీనిలో మనం తీసుకుని అట్టెబెట్టుకున్న కొబ్బరి కూర వేసుకుని కలుపుకోవాలి. కొబ్బరి కూర కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు బెల్లం తురుము వేసుకోవాలి. ఈ కొబ్బరి తురుము కొద్దిగా మగ్గింది కదా, ఇలా మగ్గిన తర్వాత మనం 1 కప్పు బెల్లం తీసుకుని రెడీగా అట్టే పెట్టుకున్నాం కదా, ఈ కప్పు బెల్లం దీనిలో వేసుకుని బాగా పైకి కిందకి కలుపుకోవాలి. బెల్లం కరిగేదాకా ఇది ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇలా మగ్గుతున్నప్పుడే దీనిలో 2 యాలక్కాయలను ఈ విధంగా చేసుకుని వేసుకోవాలి. ఈ కొబ్బరి లస్కూర రెడీ అయ్యేలోపు మనం మోదకాలకి పిండిని రెడీ చేసుకుందాం. 1 గ్లాసు వరిపిండిని తీసుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే వరిపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు వాటర్ని కూడా తీసుకోవాలి. స్టవ్ మీద దలసరి ప్యాన్ పెట్టుకుని 1 గ్లాసు వాటర్ పోసుకొని దానిలో 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగింది కదా, ఇప్పుడు ఇలా మరుగుతున్న ఈ వాటర్లో ఈ వరిపిండిని వేసుకొని పైకి కిందకి బాగా కలుపుకోవాలి. ఉన్న ఈ కొబ్బరి లస్కూరాని మనం ఒకసారి పైకి కిందకి కలుపుకుందాం, లేదంటే కిందకి అడుగంటి మాడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇంకొక 5 నిమిషాలు ఉంచితే ఈ లస్కూర మనకి రెడీ అయిపోతుంది. దాకా మోదకాలు తయారు చేసుకోవడానికి వరిపిండి మగ్గించుకున్నాం కదా, ఆ వరిపిండిని వేరే ప్లేట్లోకి తీసుకుని కొద్దిగా చల్లారి పెట్టుకోవాలి. లైట్గా వేడిగా ఉన్నప్పుడే దీన్ని కలుపుకోవాలి. లైట్గా వేడిగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నూనె రాసుకుని ఈ విధంగా చపాతీ పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. వాటర్ మరుగుతున్నప్పుడే కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. దీంట్లో లాస్ట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని ఈ విధంగా కలుపుకుంటే మనకి విరిగిపోకుండా మోదకాలు ఈజీగా బాగా వస్తాయి. కొబ్బరి లస్కూర ఈ విధంగా రెడీ అయ్యింది కదా, ఇలా మగ్గితే సరిపోతుంది. దీన్ని ఇప్పుడు వేరే ప్లేట్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకుని అట్టే పెట్టుకున్న పిండి ఉంది కదా, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాం. ఇప్పుడు మోదక్ మౌల్డ్ ఉంటుంది కదా, ఈ మౌల్డ్ తీసుకొని దీనికి లైట్గా నెయ్యి రాసుకోవాలి. ఇలా నెయ్యి రాసుకుని మనం రెడీ చేసుకున్న పిండిని ఈ విధంగా లోపల పెట్టుకుని నొక్కుకోవాలి. ఇలా నొక్కుంటే షేప్ వస్తుంది. ఇప్పుడు దీనిలో కొబ్బరి లస్కూర పెట్టుకోవాలి. ఈ కొబ్బరి లస్కూర ఎక్కువగా పెట్టుకుంటేనే బాగుంటుంది. పిండి కన్నా లోపల లస్కూరని ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా, ఈ కొబ్బరి లస్కూరని ఎక్కువగా పెట్టుకుని పైన పిండితో ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. చూసారుగా మోదక్ ఎంత బాగా వచ్చిందో. ఈ మోదకాలు దీంట్లో అసలు నేను సరిగ్గా రాదని అనుకున్నాను, నా ఎక్స్పెక్టేషన్ కంటే చాలా బాగా వచ్చాయి. చూడండి ఎంత క్యూట్గా ఉందో. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మీషో నుండి తెప్పించుకున్నాను నేను. ఇది ఒక కజ్జికాయలది ఈ మోదక్ మౌల్డ్ వచ్చింది. మిగిలిన వాటిని కూడా ఈ విధంగానే రెడీ చేసుకోవాలి.
మొత్తం అన్నింటినీ ఈ విధంగా రెడీ చేసుకున్నాము కదా. ఇప్పుడు వీటి అన్నింటినీ ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఇడ్లీ పాత్ర కడుగును కొద్దిగా వాటర్ పోసుకొని ఇడ్లీ పాత్రలో మనం రెడీ చేసుకున్న ఈ మోదకాలని పెట్టుకొని ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. చూసారుగా, అన్నింటినీ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుని ఉడికించుకోవాలి. పది నుంచి 15 నిమిషాలు ఉడికించిన తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా రెడీ అయి ఉంటాయి. చూసారుగా ఎంత బాగా వచ్చాయో. అంతేనండి, ఎంతో రుచికరమైన మోదకాలు గణనాథుని నైవేద్యానికి రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.